ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ₹1,00,000 రుణమాఫీ రైతుల ఖాతాలో జమ చేయడంతో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరికృష్ణ పాలాభిషేకం చేశారు. అదేవిధంగా పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఆగస్టు 15 లోపు 3 విడతల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేరున్నట్లు పూజల హరికృష్ణ తెలిపారు. పండుగ వాతావరణం నెలకొన్నది. ఏడజూడు రేవంత్ రెడ్డి అనే ఒక పేరు మారిమోగుతుంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మాట చెప్పిండు రైతు రుణమాఫీ అని, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఇలా ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డితో సాధ్యమైంది, తర్వాత రేవంత్ రెడ్డి గారు అది చేసి చూపించారు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఈరోజు. రైతులందరూ రేవంత్ రెడ్డి చల్లగుండాలని, రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజు ఇది. మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకొని వాళ్ళ గల్లెగరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది.